తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ జగన్ పరిస్థితి ఎలా ఉంది? సీఎంగా రేవంత్ దూకుడుతో బీఆర్ఎస్ సైలెంట్ అయిందా? వైనాట్ 175 అంటూ ఊదరగొట్టిన జగన్ కూటమి దెబ్బకు బయటికి వెళ్లడం లేదా? కాళేశ్వరం గండం కేసీఆర్ ను వెంటాడుతుందా? మద్యం కుంభకోణంతో వైసీపీ భయంతో ఉందా? అసలు ఏపీ తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? తెలంగాణలో పవర్లోకి కాంగ్రెస్, సీఎంగా రేవంత్ రాకతో బీఆర్ఎస్ సైలెంట్. వైనాట్ 175 తో బోల్తా కొట్టిన వైసీపీ, 164 సీట్లతో అధికారంలోకి కూటమి. ఒకే ఎజెండాతో కేసీఆర్ జగన్ తెరచాటు రాజకీయం. కాళేశ్వరంపై కేసీఆర్ కు నోటీసులు. వైసీపీ మద్యం పాలసీపై సిట్ ఏర్పాటు చేసిన కూటమి. రెండు తెలుగు రాష్ట్రాలలో అధికారం చేతులు మారింది. తెలంగాణలో రాదనుకున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎమ్మెల్యేగా కూడా అర్హత లేదంటూ హేళన చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో బీఆర్ఎస్ అధిష్టానం మోగబోయింది, ప్రజాక్షేత్రానికి కనుమరుగైంది. ఇక ఏపీ విషయానికి వస్తే 30 ఏళ్లు నాదే అధికారం, వైనాట్ 175 అంటూ ఊహాలోకల్లో ఊరేగిన వైసీపీకి వాస్తవ పరిస్థితులు తెలిసేలా 164 సీట్లతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నాడు అవమానించబడ్డ బాబు నేడు ముఖ్యమంత్రిగా అధికారాన్ని అందుకున్నారు. దీంతో ఇటు వైసీపీ అధిష్టానం బెంగళూరు, తాడేపల్లి ప్యాలెస్ల మధ్య విహార యాత్రలు చేస్తున్నారు. అయితే ఈ రెండు పార్టీలు గత 5 ఏళ్లు ఒకే ఎజెండాతో తెరచాటు రాజకీయం నడుపుతూ అటు ఏపీలో ఇటు తెలంగాణలో తమ ప్రత్యర్థి పార్టీల నేతల మీద తమదైన రాజకీయం చేశారు. ఒకరు ప్రత్యక్ష దాడులను ప్రోత్సహిస్తే మరొకరు పరోక్ష బెదిరింపులకు పాల్పడ్డారు. ఇక ఇప్పుడు ఇద్దరు నాయకులు ఒకేసారి అధికారానికి దూరమై ఒకే రకమైన సమస్యలను ఎదుర్కొంటూ నీళ్లు లిక్కర్ మాదిరి కలిసి ప్రతిపక్ష ప్రయాణం చేస్తున్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన హయాంలో ప్రతిష్టాత్మకంగా తీసుకుని కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారు. ఆ ప్రాజెక్ట్ మొత్తం అవినీతిమయం, అక్రమాల పుట్ట అంటూ రేవంత్ సర్కార్ అందుకు సంబంధించిన విచారణకు కేసీఆర్ హాజరు కావాలంటూ నోటీసులు అందజేసింది. ఇటు ఏపీలో మద్యపాన నిషేధం అంటూ హామీ ఇచ్చిన వైసీపీ అధికారంలోకి వచ్చి రాగానే లిక్కర్ పాలసీ ప్రక్షాళన అంటూ ఏపీలో ఉన్న అన్ని వైన్ షాపుల లైసెన్స్లను రద్దు చేసింది. ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేసేలా జీవోలు తీసుకొచ్చింది. అయితే గత 5 ఏళ్లు వైసీపీ హయాంలో జరిగిన మద్యం మాఫియా దేశంలోనే పెద్ద లిక్కర్ స్కామ్ గా అభివర్ణించింది ఏపీ ప్రభుత్వం. అందుకుగాను విచారణ చేపట్టిన ప్రభుత్వం ఈ కేసును సిట్కు అప్పగించింది. అయితే సిట్ విచారణలో భాగంగా ఇప్పటికే ఈ కేసులో జగన్ సన్నిహితులు, వైసీపీ అక్రమదారులు ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్నారు. ఇక రేపో మాపో ఈ కేసు వెనుక ఉన్న అసలు సూత్రధారి వైఎస్ జగన్ కూడా అరెస్ట్ కాబోతున్నారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. అలాగే వైసీపీ ముఖ్య నేతలు కూడా జగన్ కేసులకు, అరెస్టులకు భయపడే వ్యక్తి కాదంటూ పార్టీ కేడర్ను ముందుగానే సంసిద్ధం చేస్తున్నారు. అటు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రికి కాళేశ్వరం గండం, ఇటు ఏపీ మాజీ ముఖ్యమంత్రికి లిక్కర్ స్కామ్ ప్రమాదం పొంచి ఉన్నాయనే అభిప్రాయం ఇరు పార్టీల నాయకుల నుండి వ్యక్తమవుతుంది. దీంతో ఈ ఇద్దరి నాయకులు కేసీఆర్, జగన్ల మధ్య నీళ్లు లిక్కర్ బంధం దృఢంగా ఉంది అంటున్నారు ప్రత్యర్థి పార్టీల శ్రేణులు. మరి ఇందులో ప్రభుత్వం వేసిన విచారణ గేలంలో చిక్కే ఆ తొలి అధినేత ఎవరో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.